ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయతిరి గుణాత్మే సార్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాశుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాశుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. కుంభరాశి ఫలితాలు 2025 ధనిష్ఠా నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్రా నక్షత్రం కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా అదృష్ట యోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, పూజ యోగం కనబడుతుంది. మరి మనస్తత్వంలో చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా నిండుకుండ హృదయం, అంటే ఎప్పుడు చూసినా కూడా తృప్తిగా ఉంటారు. ఇవాళ ఉంది ఇవాళ లేదు అంటూ బాధపడే జన్మ కాదు. ఇవాళ ఉంది అంటూ మన దగ్గర ఉండయనేది గౌరవపడే వాళ్ళు కాదు. ఉండా లేకపోయినా కూడా ఒకే విధంగా ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మనసు, ఆలోచన, తెలివితేటలు చాలా వరకు ఉంటాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో లేనిపోయిన విధానాలు, కొన్ని వచ్చే అద్భుతాలు కూడా మామూలు విధానాలు కాదు, చాలా చాలా పెద్ద పెద్ద అద్భుతాలు రాబోతున్నాయి. ఇలా కొడుకుల నుంచి, అంటే ఇలా అబ్బాయిల నుంచి కానీ, ఇలా కూతుర్ల నుంచి కానీ, వీళ్ళకి మంచి మంచి అద్భుతాలు, మంచి విదేశాల నుంచి కొంత రాబడి కానీ, కొన్ని పెట్టుబడులు, వ్యాపార బిజినెస్ గురించి కూడా కొన్ని పెద్ద పెద్ద పెట్టుబడులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి, కొన్ని షేర్ మార్కెట్లు కొన్ని పెట్టాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో కూడా కనబడుతుంది. మరి షేర్ మార్కెట్లో కూడా వీళ్ళకి అనుకున్న విధంగా వీళ్ళకి వచ్చేది ఈ జనవరి మాసంలోనే మంచి అద్భుతాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పెట్టాలి, చేయాలి, మనం పెడితే అవి మనకు వస్తాయో రావో, మళ్ళీ అవి గోయిందార్పణం అయిపోతాయి అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో జనవరి మాసంలో వాళ్ళు కొంత ఏర్పాటు చేసేసుకొని పెట్టుకునేట్టుకైతే చాలా చాలా వరకు అద్భుతాల వరకు వాళ్ళు ఊహించలేని అద్భుతాలు కొన్ని జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి స్నేహ ధర్మంలో కూడా ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కూడా పార్ట్నర్ కానీ పొత్తు కానీ ఉండకూడదు. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు. ధరించిన దానివల్ల కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని వ్యాపార రంగంలో, బిజినెస్ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. అది ఊహించని మార్పులు, ఊహించని సంఘటనలు. అకస్మాత్తుగా లక్ష్మీ ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం మార్పు అనేది వచ్చేస్తుంది. అది కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది. మరి ఇలా జీవిత యోగము నక్షత్రంలో చూసుకుంటే ముఖ్యంగా వ్యవసాయదారులకి వీళ్ళ నుంచి వీళ్ళకి పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ఇలా భూములు ఏరే వాళ్ళకి ఇస్తే మంచి ఉపయోగం ఉంటుంది. ఇలా భూములు వీళ్ళు చేసుకున్నారు అనుకోండి, దాంట్లో కొన్ని అవకతవకలు, లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు, కొన్ని లేనిపోయిన సమస్యలు మనల్ని పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాన్ని కొన్ని జాగ్రత్తగా కొన్ని తీసుకోవాలి. దాంట్లో కొంచెం జాగ్రత్త కొంచెం పడాలి. దాంట్లో కొంచెం జాగ్రత్తగా పడిన దాని వలన మీకు మంచి మంచి అద్భుతాలు అనేది వచ్చే యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది.
మరి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పడాలి. కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఒకటి కనబడుతుంది. కాబట్టి కొన్ని గ్రహాలు మిమ్మల్ని కొంచెం ఘోషిస్తలేదు. శని ప్రభావం మీ మీద కొంచెం తిరుగుతుంది. దానికి తిరిగిన కానించి మీకు స్థితిగతులు కూడా కొంత అనుకూలంగా లేని దాని వలన ఏ కార్యక్రమం కూడా చేతికాడికి వచ్చి చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా మీ పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి. మనకి ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ డైరెక్షన్ లేకోకుండా మీరు సొంత డైరెక్షన్లో పోయారనుకోండి, మీరు ఊబిలో పడిపోయినట్టుకి, అంటే సమస్యలో పడిపోయినట్టుకి. అలాంటి సమస్యలో మీరు పడుకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద బిజినెస్, పెద్ద పెద్ద డెవలప్మెంటు కావలసిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అని ఎదుటివాడిని మనం నమ్మామరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ జాతక చక్రంలో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి మహాలక్ష్మి, ఆ అమ్మవారిని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని 7 వారములు, అది అష్టమి టైంలో, అష్టమి టయాలలో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి. ఆ వారాహిని మాతకు మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలలో చేయాలి, పగులు టయాలలో వద్దు. రాత్రి టయాలలో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, కటాచిస్తుంది, ఆలోచన అనేది ముందుకు వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరును బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.